వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి వరలక్ష్మి వ్రతానికి కొంతమందికి అలవాటు ఉంటుందన్నమాట. ఏదైనా గోల్డ్ కానీ గోల్డ్ కాయిన్ ఆర్ గోల్డ్ కాస్ట్ పెట్టి పూజ చేసుకోవడం. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి ఆగస్టు 16th లోపు మనం ఎంతో కొంత గోల్డ్ కొని పూజలో పెట్టుకోవాలి అనుకుంటే ఎలా సేవింగ్స్ చేయొచ్చు అని చెప్పి ఇందులో నేను మొత్తం 3 సేవింగ్స్ ఐడియాస్ చెప్తాను. సో అందరికీ కొంచెం కన్వీనియంట్గా ఉండేలాగా అండ్ 3 సేవింగ్స్ ఐడియాస్లో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. అండ్ నేను మిడిల్లో మీకు కొన్ని ట్రిక్స్ కూడా యాడ్ చేస్తాను. మీరు ఇంకొంచెం ఎక్కువ గోల్డ్ తీసుకోవాలంటే ఏం చేయొచ్చు అని చెప్పి మ్యాక్సిమం మనం మినిమం కనీసం 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఆర్ గోల్డ్ కాస్ట్ తీసుకోవాలంటే ఎలా చూద్దాం, లేదా అంతకంటే ఎక్కువ ఇన్ కేస్ 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ తీసుకోవాలంటే ఏం చేయొచ్చు అన్నది కూడా ట్రిక్స్ అయితే ఇస్తాను. సేవింగ్స్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అంటే ఈ 3లో మీరు ఏది పాసిబుల్ ఉంటుంది అని. సో వరలక్ష్మి వ్రతానికే కాదు, సో ఈ సేవింగ్స్ ఐడియాలో మీకు ఏదైనా యూస్ఫుల్ ఉంటుందంటే మీరు దీన్ని కంటిన్యూ చేసుకొని ఇంకేదైనా అకేషన్కి గోల్డ్ కానీ ఇంకేదైనా గోల్డ్ తీసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇది మీరు డైలీ సేవింగ్స్ చేసుకోవచ్చు, వీక్లీ మంత్లీ సేవింగ్స్ ఐడియాస్ ఉన్నాయి. సో మొత్తం జూన్ 1 నుంచి నేను కౌంట్ తీసుకుంటున్నాను. ఈరోజు వీడియో రిలీజ్ చేస్తున్నాను కాబట్టి అంటే 31 కదా. సో నెక్స్ట్ జూన్ 1 నుంచి ఆగస్టు 16th వరకు టోటల్ 77 డేస్కి ఇది టార్గెట్. సో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. అండ్ నేను ఈ 3 సేవింగ్స్ ఐడియాస్లో ఒకటి నేను ఫాలో అవుతున్నది కూడా, ఈ వరలక్ష్మి వ్రతానికి నేను కూడా టార్గెట్ పెట్టుకున్నాను గోల్డ్ తీసుకోవాలని. సో అదేంటో కూడా చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసరికి మన టార్గెట్ వచ్చేసరికి కనీసం ఒక గోల్డ్ కాయిన్ ఆర్ గోల్డ్ కాస్ట్ తీసుకోవాలి అంటే కనుక మన టార్గెట్ అన్నది 7,300 నుంచి 7,500 కనీసం నేను మినిమం చెప్తున్నాను అనమాట. అండ్ మనకున్న డేస్ వచ్చేసరికి 77 డేస్. 7,300 నుంచి 7,500 ఎందుకంటే ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసరికి విజయవాడ సర్కిల్ రేంజ్లో 22 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ కాస్ట్ వచ్చేసరికి 6,617 ఉంది. అదే 24 క్యారెట్స్ అయితే కనుక 7,219 ఉందన్నమాట. సో ఈ గోల్డ్ ప్రకారం మనకి వీటి మీద ఇన్ కేస్ మనము ఈ 22 అయినా 24, ఫర్ ఎగ్జాంపుల్ నేను 22 తీసుకుంటున్నాను. 22 అయితే కనుక మనం గోల్డ్ కాయిన్ కొనాలి అంటే దీని మీద 2% విఏ వేస్తారు, దాని మీద మళ్ళీ మనకి 3% జిఎస్టీ వేస్తారు. సో అదే మనము గోల్డ్ కాస్ట్ లాగా ఏదైనా ఆర్నమెంట్ లాగా తీసుకోవాలి అనుకుంటే మనకి దీని మీద విఏ అన్నది 8% వేస్తారు, దాని మీద జిఎస్టీ అన్నది 3% వేస్తారు. సో మనం కాయిన్ తీసుకుంటున్నామా ఆర్నమెంట్ తీసుకుంటున్నామా అన్న దాన్ని బట్టి వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. సో జిఎస్టీ అయితే ఇది ఉంటుంది. సో వాటన్నిటిని కన్సిడర్ చేసి మనం గోల్డ్ కాయిన్ 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ తీసుకోవాలి అంటే మనకి కనీసం మినిమం 7,000 కావాలి. అదే ఆర్నమెంట్ లాగా కాస్ట్ లాగా అలా తీసుకోవాలంటే కనుక 7,300 అవుతుంది. అదే 24 క్యారెట్స్లో గోల్డ్ కాయిన్ అయితే మనకి 7,500 వరకు అవుతుంది. సో మన టార్గెట్ 7,000 ఆర్ 7,300 ఆర్ 7,500. సో దానికోసం ఫస్ట్ సేవింగ్స్ వచ్చేసరికి మీరు చూడొచ్చు, నేను మంత్ ఫిక్స్ చేశాను. జూన్ 1న 10 రూపీస్తో స్టార్ట్ చేస్తాము. అలా మీరు ఇది జూన్ ఎండ్కి వచ్చేసరికి 4,650 చేయగలరు. అలా నెక్స్ట్ మంత్ జూలైలో వచ్చేసరికి మళ్ళీ 10 రూపీస్తో స్టార్ట్ చేస్తారు, 496 చేయగలరు. ఆగస్ట్లో వచ్చేసరికి మనం ఏ రోజైతే కొనాలనుకుంటున్నామో ఆ రోజు కూడా ఇంక్లూడ్ చేస్తేనే 77 డేస్. సో అప్పటి వరకు తీసుకుంటే 1360 అవుతుంది. అంటే మొత్తం జూన్ జూలై ఆగస్టు కలిపి మనము 10,970 అయితే సేవ్ చేయగలము. దానివల్ల మనకు వచ్చేది 1.5 గ్రామ్స్ వరకు అయితే నియర్లీ అయితే మనం కొనగలం. సో ఈ అమౌంట్ ఇన్ కేస్ ఆగస్టు వరలక్ష్మి వ్రతానికి యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు క్యాష్గా కూడా ఉంచుకోవచ్చు. సో అదేంటి అని చూద్దాము. అండ్ నేను టిప్స్ కూడా యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 31st రిలీజ్ చేస్తున్నాం కదా, అంటే రేపటి నుంచి సేవింగ్స్ అంటే జూన్ 1 నుంచి నేను టార్గెట్ తీసుకుంటుంది. ఫస్ట్న మనము ఏ రోజైతే వేస్తున్నామో దాని పక్కన ఒక 0 యాడ్ చేసి సేవింగ్స్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ డేని కదా. సో జూన్ 1న 10 రూపీస్, ఇది సెకండ్ అంటే దీని పక్కన 0 పెట్టడం అంటే జూన్ 2న 20 రూపీస్, 3ర్డ్న 30 రూపీస్, 40 రూపీస్, అలా ఎన్నో రోజు అయితే అన్నో రోజు మనం కంటిన్యూ చేస్తాం. సో ఇక్కడ 14th రోజున 140, 15th రోజున 150, ఎన్నో రోజు అయితే అన్నో డే పక్కన ఇలా మనము 0 పెట్టుకుంటూ సేవ్ చేస్తాం. అంటే 30th డేన మీరు సేవ్ చేయాల్సింది 300. అలా ఒక 1 మంత్ జూన్ మంత్ మొత్తం మీరు చేస్తే 4,650 చేయగలరు. అండ్ రిమైనింగ్ 2 ఐడియాస్ కూడా చెప్తాను. ఇన్ కేస్ ఇది కష్టంగా అనిపించిన వాళ్ళు రిమైనింగ్ 2 అన్న మీకు ఈజీగా ఉండొచ్చు. సేమ్ ఇప్పుడు మనం జూలైలో కూడా అంతే స్టార్ట్ చేస్తాం. అంటే మళ్ళీ మనకి 31st డే నుంచి అంటే కష్టం కదా. సో జూలైలో కూడా ఫస్ట్ డే తీసుకుంటాం. సో 1 పక్కన 0 అంటే 10 రూపీస్, జూలై 2న వచ్చేసరికి 20 రూపీస్, 3ర్డ్న 30. సో సేమ్ ఇదే ప్రాసెస్ జూలై మంత్ కూడా మనము రిపీట్ చేస్తాం. అంటే 30th రోజున 0 అంటే 300 రూపీస్ చేయాలి. 31st డేన అంటే దీని పక్కన 0 పెట్టుకోవడం అంటే 310 అన్నమాట.
సో ఎన్నో రోజైతే ఆ డే పక్కన మీరు ఇలాగా 0 పెట్టుకొని సేవింగ్స్ చేయడం. సో అలా జూలై మంత్లో 31 డేస్ ఉన్నాయి కాబట్టి 4960 చేయగలం. అండ్ నెక్స్ట్ ఆగస్ట్లో కూడా ఆగస్ట్ 1న ఏ డే అయితే ఆ డే పక్కన ఒక 0 యాడ్ చేసి సేవింగ్స్ చేయడం, అంటే 10 రూపీస్. ఆగస్టు 2న 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్, అలా 16th వరకు చేస్తున్నాం. అంటే ఆగస్టు 16న సేవ్ చేయాల్సింది 160. ఇవి ఒక హుండీ లాంటిది ఏదైనా పెట్టుకొని వేసుకోవడానికి ట్రై చేయండి, తీయకుండా ఉంటారు కాబట్టి. లేదు అంటే ఏదైనా ఖర్చులు వచ్చాయంటే ఇవి తీసేస్తారు. సో 1360 మొత్తం కౌంట్ చేస్తే 10,970, అంటే 1.5 గ్రామ్స్ గోల్డ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మాకు ఇది కష్టంగా ఉంది అనుకుంటే, ఇలా డే ఎంత అయితే అంత చేయలేము అనుకుంటే, కనీసం మీరు డేలో హాఫ్ అమౌంట్ వేయగలరు అనుకుందాం. అంటే 4th డే జనరల్గా 40 కదా, మేము 40 వేయలేము, ఇందులో హాఫ్ చేయగలం అంటే 20, 30 వేయలేము, ఇందులో హాఫ్ 15, అంటే అలా హాఫ్ అమౌంట్ మీరు వేయగలిగిన అలా తీసుకుంటే మీరు 5485 అయితే ఈ 77 డేస్ టార్గెట్లో మీరు రీచ్ అవ్వగలరు. బట్ మీరు ఇంత తక్కువ చేసినప్పుడు ఏం చేయాలంటే 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొనడం బెటరు. అప్పుడు 7000 మీ టార్గెట్, అంటే మీ టార్గెట్ కూడా తగ్గించుకుంటున్నారు. అంటే మీకు ఇంకా ఎక్స్ట్రా కావాల్సింది 1500 అన్నమాట. సో ఇది ఎలా అన్నది చూద్దాము. అండ్ ఇది ఒక్క పర్సన్ చేస్తే ఈ సేవింగ్స్ అన్నది మనము 10,970 కదా, అలా మీరు ఇన్ కేస్ మ్యారీడ్ పర్సన్ అయితే, ఒకవేళ మేల్ పర్సన్ అయితే మీ వైఫ్ని కూడా ఇంక్లూడ్ చేశారు అంటే 2 పర్సన్స్, లేదా మీరు ఫీమేల్ అయ్యుండి ఇంట్లో ఉండే వాళ్ళు ఇలా సేవింగ్స్ చేస్తున్నారు అంటే మీ హస్బెండ్కి కూడా ఈ సేవింగ్స్ చెప్పి ఇలా ట్రై చేద్దాము అనుకుని కన్విన్స్ చేయగలిగితే, సో ఇద్దరు 2 పర్సన్స్ చేశారు అంటే 20,000 అయితే సేవ్ చేయగలరు. సో ఒక్క 77 డేస్లో 2 పర్సన్స్ కనుక ఈ సేవింగ్స్ ఐడియా ఫాలో అయితే 20,000 వరకు సేవ్ చేయగలరు. అంటే ఒక్క పర్సన్ అయితే 1.5 గ్రామ్స్ గోల్డ్ తీసుకోగలిగితే, అదే 2 పర్సన్స్ కనుక చేయగలిగారు అంటే 3 గ్రామ్స్ గోల్డ్ అయితే తీసుకోగలరు. ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కాస్ట్ పెరిగింది అదన్నీ అనుకున్నా 2.5 గ్రామ్స్ అన్నా కానీ తీసుకోగలరు అనమాట. అదే గోల్డ్ కాయిన్స్ అయితే కనుక 3 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. సో ఇది ఒకటి. ఇక్కడ వచ్చేసరికి మీకు ఇంత 1500 తగ్గింది కదా, ఇది మీరు ఎలాగోలాగా తీసుకోవాలి, ఇది చెప్తాను నేను. సో ఫస్ట్ సేవింగ్స్ ఐడియా కదా, సెకండ్ సేవింగ్ ఐడియా చూద్దాము. ఇన్ కేస్ మీకు ఆ ఐడియా కష్టంగా అనిపిస్తే కనుక ఈ ఐడియా ఫాలో అవ్వచ్చు. 2 రూపీస్ సేవింగ్స్. ఆబ్వియస్గా మనకి డేస్ తక్కువ ఉన్నాయి కాబట్టి సో మనం పెట్టాల్సిన ఎఫర్ట్ అయితే ఎక్కువగానే ఉంటుందండి. సో ఎక్కువ అని మాత్రం అనుకుంటే ఏమి చేయలేము. సేవింగ్స్ చేయాలని అనుకున్నప్పుడే ఇలాంటివన్నీ ట్రై చేయగలము. సో సెకండ్ వచ్చేసరికి 2 రూపీస్ సేవింగ్ ఛాన్స్, అంటే జూన్ 1 నుంచి ఆగస్టు 16th వరకు, అంటే 77 డేస్. ఈ టార్గెట్ ప్రకారం అయితే మీరు 6000 వరకు అయితే నియర్లీ సేవ్ చేయగలరు అనమాట. సో అది చూద్దాము. అంటే జూన్ 1న కాబట్టి 2 రూపీస్ సేవింగ్స్ ఏంటంటే ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. ఎన్నో రోజైతే దాన్ని డబల్ వేస్తాను. అంటే ఈరోజు ఫస్ట్ డేన మీరు జూన్ 1న హుండీలో వేస్తున్నారంటే ఫస్ట్ కదా, దీనికి డబల్ మెథడ్ అనమాట. అంటే 2 రూపీస్ వేస్తాం. సెకండ్ డేన వేస్తున్నారు ఇక్కడ, సెకండ్ డే కాబట్టి సెకండ్ ఇంటూ 2 అంటే 4 రూపీస్ వేయాలి. థర్డ్ డేన 6 రూపీస్, ఫోర్త్ డేన 8 రూపీస్, 10 రూపీస్. ఇలాగా మీరు ఎన్నో రోజైతే అన్నో రోజు దాన్ని డబల్ చేస్తారు. అంటే జూన్ 30న మీరు 30 ఇంటూ 2 అంటే 60 రూపీస్ వేయాలి. అలా జూలై 31 వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ నుంచి మాత్రం స్టార్ట్ చేయకూడదు ఈ మెథడు. 31 జూలై 1 అన్నది మనకి 31 డే అవుతుంది. ఇక్కడ డేస్ని కౌంట్ తీసుకుంటాం. సో 30th డే తర్వాత నెక్స్ట్ మళ్ళీ 31, 32, 33 ఇలా డేస్ వేసుకోండి. ఆగస్టు 16th వరకు మనకు మొత్తం వచ్చేది 77 డేస్. సో మీరు 77 డేస్ ఇలా వేసుకోండి. అంటే 31న మీరు దీన్ని డబల్ చేసి వేయాలి, అంటే 62, 32 డేనా 64 రూపీస్. అలా మీరు చూసుకోవచ్చు డైలీ 2 రూపీస్ అన్నది ఇంక్రీజ్ అవుతూ 2 రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ ఆగస్ట్ 16th వరకు చేస్తారు. అంటే 77th డేన మీరు దీన్ని డబల్ చేస్తారనమాట, అంటే 154 రూపీస్ ఇస్తారు. అలా మీరు ఈ మొత్తం డేస్ 77 డేస్ కౌంట్ చేసుకుంటే మీ దగ్గర 6000 ఉంటుంది. బట్ మన టార్గెట్ అన్నది 7300 నుంచి 7500. ఇది కనీసం ఒక గోల్డ్ కాయిన్ కొనాలన్నా, గోల్డ్ కాసు కొనాలి అన్న. సో మనకి ఎంత తగ్గుతుంది, 1300 నుంచి 1500 తగ్గుతుంది. సో ఇప్పుడు మీరు ఇది వరలక్ష్మి వ్రతం కని పెట్టుకున్నారు అంటే ఆబ్వియస్గా ఇంట్లో పూజ పెట్టుకొని చేసుకుంటారు కదా. సో ఇంట్లో ఇన్ కేసు ఉమెన్స్ కనుక ఎవరైనా చూస్తుంటే మీ హస్బెండ్ తో తెప్పించుకోవాలి కదా ఇంట్లో, వాటికి ఇలా వరలక్ష్మి వ్రతం ఉంది పూజకి తెప్పించుకోవాలని. సో ఈ అమౌంట్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్పండి. అంటే నేను ఇంత సేవింగ్స్ చేసుకున్నాను వరలక్ష్మి అమ్మవారి వ్రతానికి, ఇలా గోల్డ్ కాస్ట్ పెట్టాలి ఒక 1300, 1500 ఇది కూడా కలిపి, అంటే వరలక్ష్మి వ్రత పూజకి కావాల్సిన ఖర్చులు ఉంటాయి కదా అందులో ఇది కూడా కలిపి చెప్పడం. లేదంటే మీరు చేసిన ఈ సేవింగ్స్ చెప్పి ఇది తగ్గింది ఇంత అమౌంట్ కావాలి అని చెప్పి
మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంత చేసినప్పుడు వాళ్ళు ఒక 1000 నుంచి 1500 లోపు ఇస్తారు కదండి. అది అంటే గోల్డ్ అన్నది ఇన్వెస్ట్మెంటే కదా. సో ఇంత అమౌంట్ ఇస్తారు. ఇన్ కేస్ ఇది కూడా ఇవ్వరు అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే వీక్లీ సేవింగ్స్ కూడా చేయాలి. అంటే ఈ 2 రూపీస్ సేవింగ్స్ చాలంతో పాటు వీక్లీ సేవింగ్స్ అంటే సాటర్డే ఒక 50 రూపీస్, సండే ఒక 50 రూపీస్, అలా ఎవ్రీ సాటర్డే సండే 50 నుంచి 100 వరకు 150 లోపు అలా మీరు ఎంత అయితే అంత వేయగలిగితే వేసుకుంటూ ఉంటే కనీసం మీరు 7000 వరకు అన్నా రీచ్ అవ్వగలుగుతారనమాట. సో బెటర్ ఇన్ కేస్ మీరు కన్విన్స్ చేయగలిగితే. ఈ సేవింగ్ ఛాలెంజ్ కూడా మీరు 1 పర్సన్ చేస్తే 6000, అలాంటిది 2 పర్సన్స్ అంటే మీ హస్బెండ్ని కానీ మీ వైఫ్ని కానీ ఇంకెవరైనా మీ ఫ్రెండ్ని కానీ ఎవరైనా పార్ట్నర్ని కనుక ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే 12,000 రూపీస్ అయితే సేవింగ్స్ అవుతాయి. సో ఇది మీకు సేవింగ్స్ అమౌంట్ ఉంటుంది. గోల్డ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు గోల్డ్ కొనుక్కోవచ్చు అనమాట. సో చూడండి 1 పర్సన్ మనం పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసే కొద్దీ సేవింగ్స్ అన్నది రెట్టింపు అవుతుంది. సో అంటే ఎదుటి వాళ్ళకి యూజ్ అయినట్టు ఉంటుంది, వాళ్ళని కూడా ఇటు సైడు సేవింగ్స్ సైడు మూవ్ చేసినట్లు ఉంటుంది. సో ఇది ఇన్ కేసు సెకండ్ ఇది కూడా లేదు అంటే థర్డ్ ఐడియా సేవింగ్స్ వచ్చేసరికి మన టార్గెట్ వచ్చేసరికి ఎంత 7,003 లేదా 7,300, 7,500 అంటే మనం గోల్డ్ కాయినా కాసా అది 22నా 24 అని బట్టి ఈ రేంజ్లో అయితే మన కాస్ట్ ఉంటుంది. సో మనం దీన్ని స్ప్లిట్ చేసుకుంటే అంటే ఈ 7,000/77 డేస్ కదా మన టార్గెట్. సో 7,000/7 లేదా 7,300/77 డేస్ లేదా 7,500/77 డేస్ కనుక వేసాము అంటే డైలీ సేవింగ్స్ చేసే వాళ్ళు అయితే కనుక 90 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు అయితే మీరు సేవింగ్స్ చేసుకుంటూ రావాలి. అదే వీక్లీ సేవింగ్స్ చేసే వాళ్ళు అయితే వీక్లీ అంటే వీక్ అంటే 7 డేస్ అనమాట. 7 డేస్కి ఒకసారి 630 రూపీస్ నుంచి 700 వరకు సేవింగ్స్ చేయాలి. అదే మంత్లీ సేవింగ్స్ చేసుకునే వాళ్ళు అయితే కనుక జూన్లో 3000, జూలైలో 3000, ఆగస్ట్లో 1500 సేవింగ్స్ చేయగలిగితే మీరు 7,500 అన్నది సేవింగ్స్ అయితే చేయగలరు అనమాట. సో ఇది ఒక థర్డ్ సేవింగ్. అంటే ఇలా ఈ 10 రూపీస్ సేవింగ్ ఛాలెంజ్, 2 రూపీస్ ఇవి మా వల్ల కాదు అనుకుంటే డైలీ మేము ఒక పర్టికులర్ అమౌంట్ వేయగలము అని అనుకుంటే కనుక కాస్ట్ అంటే మీ టార్గెట్ చూసుకోండి. మీ టార్గెట్ 1 గ్రామ్ అయితే ఇది ఇన్ కేస్ మీ టార్గెట్ 2 గ్రామ్స్ అయ్యింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, ఈ డైలీ సేవింగ్స్ డైలీ ఇక్కడ 100 రూపీస్ సేవింగ్స్ చేయాల్సిన వాళ్ళు 200 సేవింగ్స్ చేయాల్సి వస్తుంది. 700 అనుకున్న వాళ్ళు 1400, 3000 అనుకున్న వాళ్ళు 6000. సో మీ టార్గెట్ ఎంత అయితే 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ అన్నదాన్ని బట్టి మీరు ఈ డైలీ వీక్లీ మంత్లీ సేవింగ్స్ అన్నది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 3 అన్నమాట. ఈ 3లో నేను చేస్తున్న సేవింగ్స్ ఛాలెంజ్ కూడా ఉందని చెప్పాను కదా. మీరు కనుక మన ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నేను అక్షయ తృతీయకి గోల్డ్ కొన్నాను కదా. అక్షయ తృతీయకి నేను ఎలా గోల్డ్ కాయిన్ కొన్నాను అని సేవింగ్స్ ఐడియా చెప్పినప్పుడు నేను చెప్పాను అనమాట. అక్షయ తృతీయకి కూడా ఇలా ప్లాన్ చేసుకున్నాను అని చెప్పి. సో ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే చూడండి, మీకు దాన్ని బట్టి ఐడియా వస్తుంది నేను ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఎలా ప్లాన్ చేసుకున్నాను అని. సో మీలో ఎవరన్నా గెస్ చేయగలిగితే ఈ 3 సేవింగ్స్లోనే నేను ఫాలో అవుతున్నది కూడా ఉంది. అదేంటో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఐడియా రాకపోతే కనుక మీకు ఇచ్చిన క్లూ అయితే అదనమాట. సో ఆ వీడియో చూశారు అంటే నేను ఫాలో అవుతున్నది అయితే మీకు అర్థమవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఆ సేవింగ్స్ని ఎగ్జాక్ట్గా నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అన్నది చూసి అది మీరు కూడా స్టార్ట్ అయితే చేయొచ్చు. సో ఇవి 3 ఐడియాస్ ఎవరి పాసిబిలిటీ ఉన్నదాన్ని బట్టి వాళ్ళు ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.